జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా కేరళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మొట్టమొదటిసారి కేరళలో భారతీయ జనతా పార్టీ పాగాయేస్తుంది. అది కూడా డైరెక్ట్ గా అమిత్ షా గారే రంగంలోకి దిగుతారు. ఇంక ఈ న్యూస్ చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో. ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసేదానికి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాను. మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఉంటాయి. అదేవిధంగా స్క్రీన్ మీద ఈ క్యూఆర్ కోడ్, అదేవిధంగా ఈ గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే నెంబర్లు ఉంటాయి. మీకు ఎలా వీలైతే అలా ఆ రూపంలో అయితే డబ్బులు పంపించవచ్చు అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కేరళ గురించి మొన్ననే నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో 100% అక్షరాస్యత కలిగినటువంటి ఈ కేరళ రాష్ట్రంలో తాలిబాన్ విధానాలు అమలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకున్నాం. అవునా కదా? అంతేకాదు, మన దేశం నుంచి ఐసిస్ తీవ్రవాద సంస్థలో అత్యధికంగా చేరినటువంటి జిహాదీలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉండాలి అని అంటే మన దేశంలో ఈ కేరళనే. ఈ కేరళ రాష్ట్రంలో ముస్లింల జనాభా 27% దాకా ఉంటుంది. మొన్న ఈ కేరళలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో ఏకంగా హమాస్ తీవ్రవాద నాయకులైనటువంటి యాహ్యా సిన్వరు, అదేవిధంగా ఇస్మాయిల్ హనియే, అబు మూసా వంటి నాయకుల ఫోటోలు కూడా అక్కడ షో చేశారు. అంటే ఒక బహిరంగ సభలో అంతర్జాతీయ తీవ్రవాదుల ఫోటోలను బహిరంగ ప్రదర్శించారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆడుండే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉండారో. అర్థమైందా? ఇది కేరళలో అతి సాధారణమైనటువంటి విషయం. మనకి ఇది ఎక్కువే కావచ్చు, వాళ్ళకి ఇది అసలు చాలా చిన్న విషయం అనమాట. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, లవ్ జిహాద్ ను ప్రారంభించింది ఈ కేరళకు చెందినటువంటి జిహాదీ యువకులే. కేరళలో ప్రారంభమైనటువంటి ఈ లవ్ జిహాద్ తర్వాత ప్రపంచం మొత్తానికి కూడా పాకిపోయింది. మీరు అనేది నిజమే. ఈ లవ్ జిహాద్ పుట్టింది కేరళలోనే. అంతెందుకు, సిమి, అదేవిధంగా పిఎఫ్ఐ, అదేవిధంగా జమాతే ఇస్లామీ వంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చింది కూడా ఈ కేరళలోనే. ఇకపోతే 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పి చూస్తుంది కూడా ఈ కేరళకు చెందినటువంటి జిహాదీలే. అంటే మన దేశంలో ఉన్నటువంటి జిహాదీలందరికీ కూడా సుప్రీం లీడర్లు ఈ కేరళలోనే ఉన్నారు. ఈ కేరళకు చెందినటువంటి ఈ సుప్రీం లీడర్ల ఆలోచన విధానాలనే మన దేశం మొత్తానికి కూడా వ్యాప్తి చేస్తారు. అర్థమవుతుంది? ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు సౌదీ అరేబియాలో మక్కా మసీద్ ఉన్నారు కదా, ఆ మసీద్ తర్వాత ప్రపంచంలోనే రెండో మసీద్ కట్టింది ఎక్కడో తెలుసా? ప్రపంచంలోనే, ఒక కేరళలోనే. చూడండి, కరోనా వచ్చినా ఆడనే, ఏదైనా వింత వింత జబ్బులు వచ్చినా ఆడనే, ఏది జరిగినా కూడా కేరళనే పుట్టినిల్లు అవుతుంది అన్నమాట వాటికి. ఆ దరిద్ర కొంపలో ఆ విధంగా మామూలుగా కేరళనైతే దేవభూమి అంటారు. అట్టాడు దాన్ని ఏ విధంగా తయారు చేసి పెట్టారు చూడండి. మళ్ళా చూస్తేనేమో అది 100% అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం. ఏం చేసుకున్న చదువులు, విలువ లేని చదువులు దేని కింద పెట్టుకోవాలా అంటాలే. అవునా కాదా? ఇకపోతే కేరళలో వీళ్ళు మతాధికారులుగా చలామణి అవుతా సంఘంలో ఉన్నత స్థాయిలో జీవిస్తారు చూడండి. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ లుచ్చా జిహాదీ ముండాకులకు సంకలనం ఆకుతా ఉంటాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్. కేవలం గుప్పిడి ఓట్ల కోసం దేశం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినా కూడా పర్వాలేదన్నట్టుగా ఈ కమ్యూనిస్టులు, అదేవిధంగా ఈ కేరళకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ మాత్రం కూడా ఉచ్చనీచాలు, మంచి చెడు విచక్షణ అనేవి ఉండనే ఉండవు. అందుకే ఈ కేరళ అనేది మన జాతీయ భద్రతకు అత్యంత కీలకంగా, ప్రమాదకరంగా మారిపోయింది. అర్థమవుతుందా? కేరళ జిహాదీల భావజాలాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జిహాదీలు కూడా ఫాలో అవుతారు. కాబట్టే ముందు ఈ కేరళను సెటరేట్ చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఏమి చేయడానికైనా కూడా మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అత్యంత విద్యాధికుడు, కేరళలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్నటువంటి శశి థరూర్ ను బీజేపీలో జాయిన్ చేసుకోవడానికి బీజేపీ తన అంగీకారాన్ని తెలియజేసింది అనమాట. అర్థమవుతుందా? ప్రస్తుతం శశి థరూర్ మన దేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. శశి థరూర్ కు కొన్ని అవలక్షణాలు ఉండే మాట అయితే వాస్తవమే. కానీ ఈ శశి థరూర్ దేశద్రోహి అయితే ఖచ్చితంగా కాదు. అదేవిధంగా అవినీతి పరుడు కూడా కాదు. ముఖ్యంగా డి గ్రేడ్ నాయకుడు అసలే కాదు. అందుకే ఈ శశి థరూర్కు కేరళలో మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నది. ఇకపోతే కేరళలో కాంగ్రెస్ కూటమిని యూడిఎఫ్ అంటారనమాట. అలాగే ఈ కమ్యూనిస్టుల కూటమిని వచ్చేసి ఎల్డిఎఫ్ అని అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ కేరళ విషయానికి వచ్చేసరికి ఈ రెండు పార్టీలు రెండు కూటములుగా విడిపోయి కుక్కల మారి కొట్టుకుంటూ ఉంటారు. ఆడ పోటీ అనమాట. దేశం అంతా కూడా ఫ్రెండ్షిప్పే, దేశం అంతా సమాసం. ఆడిపోతే ఒకరికొకరు పడదు. అది పరిస్థితి. సరే,
సరే, ఇక మూడో కూటమి అనేది బీజేపీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమి. ఇక మొన్న కొత్తగా ఓట్ వైబ్స్ అనే సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ కూటమైనటువంటి యూడీఎఫ్ కూటమి ఓట్ షేరు 46% నుంచి 38.9% తగ్గిపోయింది. ఇకపోతే కమ్యూనిస్టు కూటమైనటువంటి ఎల్డీఎఫ్ కూటమి ఓట్ షేరు 34% నుంచి 27.8% తగ్గిపోయింది అనమాట. ఇకపోతే బీజేపీ కూటమైనటువంటి ఎన్డీఏ కూటమి తన ఓట్ షేర్ను 19% నుంచి ఏకంగా 23.1% పెంచుకొని శరవేగంగా దూసుకుపోతుంది. చూడండి, ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. అందుకే ఇప్పుడు కేరళ విషయంలో నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అదేవిధంగా అపర చాణక్యుడు అయినటువంటి అమిత్ షా గారు డైరెక్ట్గా రంగంలోకి దిగినారు. కేరళలో మొత్తం 160 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 39 స్థానాల్లో ముస్లింల ఆధిపత్యం అయితే ఉండాలి. అక్కడ చేసే పరిస్థితి అయితే ఏముండదు. అంటే ఈ 39 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవదు. మనకు తెలిసిందే, అది ఎవరైనా ఓట్లు వేస్తారు, ఎంతమంది వేస్తారు? ఛాన్సేలే. ఇకపోతే ఈ 39 స్థానాలను తీసేస్తే ఇంకా 121 స్థానాలు అయితే ఉన్నాయి. వాటిలో 5 స్థానాల్లో బీజేపీకి పట్టు లేదు. ఇంకా మిగిలింది వచ్చేసి 116 అసెంబ్లీ స్థానాలు అన్నమాట. ఈ 116 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి అమిత్ షా గారు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ 116 అసెంబ్లీ స్థానాల్లో 80 స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 116 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టోని అయితే తయారు చేస్తారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మేనిఫెస్టోని అయితే రూపొందిస్తారు. అంటే ప్రతి నియోజకవర్గానికి 10 హామీల చొప్పున తయారు చేసి వాటిల్ని అమలు చేసే తీరును కూడా ప్రజలకు వివరించే విధంగా అభ్యర్థులకు ముందుగానే ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు. అందుకోసమే తిరువనంతపురంలో అమిత్ షా గారు మొన్న అతిపెద్ద పార్టీ ఆఫీస్ అయితే ప్రారంభించారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే కేరళలో క్రిస్టియన్ల జనాభా 20% దాకా ఉంటుంది. అందుకే శశి థరూర్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా హిందువుల ఓట్లను అదేవిధంగా ఈ క్రిస్టియన్ల ఓట్లను బీజేపీ వైపు పడేలా అమిత్ షా గారు చక్రం అయితే తిప్పుతారు. అర్థమవుతుందా? ఇప్పటికే కేరళలోని 5 ప్రముఖమైనటువంటి ఈ క్రిస్టియన్ గ్రూపుల్లో 2 గ్రూపులు బీజేపీ వైపుకే మొగ్గు చూపుతున్నాయి. ఇక వచ్చే సంవత్సరం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి కేరళలో ఓటు బ్యాంక్ వచ్చేసి 23% ఉండాలని చెప్పి చెప్పుకున్నాం కదా. అయితే వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి ఈ కేరళ ఎన్నికల సమయానికి బీజేపీ కనీసం 12% ఓటు బ్యాంకును పెంచుకొని 35% చేరుకోవాలని చెప్పేసి అమిత్ షా గారు టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తారు. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేని విధంగా ఈ కేరళ పైన మొదటిసారి భారతీయ జనతా పార్టీ పట్టు బిగించడం ఇక్కడ విశేషం అన్నమాట. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఏ మాత్రం తేడా జరిగినా ఖచ్చితంగా ఈ కేరళ రాష్ట్రం అనేది మరొక కాశ్మీర్ లాగానో లేకపోతే మరొక పశ్చిమ బెంగాల్ లాగానో తయారవుతుంది. తయారయ్యేది ఏంది? ఆల్మోస్ట్ పరిస్థితి అట్టే ఉండాలి. ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేరళ ప్రజలదే. ఇక ఏం చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.